అందరికీ నమస్కారం. ఇప్పుడు ఏ నోట విన్నా ఒకటే మాట, అదే జై శ్రీరామ్. కొన్ని ఏళ్ల తర్వాత హిందువుల కళ సాకారమవుతోంది. అదే అయోధ్యలో రామ మందిర నిర్మాణం. జనవరి 22న ఆ మహా ఆలయం ప్రారంభోత్సవం జరుగుతోంది. సో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగం అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మన హైదరాబాద్ నుంచి తలుపులు పాదుకులు కూడా వెళ్ళాయి. మరొక ఘనత సాధించారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ కంటోన్మెంట్ వాసి మనతో పాటు ఉన్నారు. 1265 కిలోల లడ్డూని అయోధ్యకి శోభాయాత్ర ద్వారా తీసుకెళ్ళబోతున్నారు. మనతో పాటు ఏదైతే శ్రీరామ్ క్యాటరర్స్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ నాగభూషణ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ అవకాశం ఎలా వచ్చింది? సో ఇలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది. అరుదేంటి, చాలా అలా ఊహించడం కూడా చాలా కష్టం. అలాంటి అవకాశాన్ని అందుకున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే చాలా ఆనందంగా ఉందండి. చాలా బాగుందండి. ఓకే, అంటే చాలా మందికి రాని అవకాశం, ఎవరు ఊహించిన అవకాశం మీకు వచ్చింది. సో వారు మిమ్మల్ని సంప్రదించడం కానీ, మీరు వాళ్ళు సంప్రదించడం కానీ, ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? మేమే 3 months బ్యాక్ లెటర్ రాసామండి. రామజన్మభూమి ట్రస్ట్కి లెటర్ రాసినాం, మెయిల్ చేసినాము. 15 days అయినా ఏమి రిప్లై రాలేదు. మళ్ళీ 15 days తర్వాత మాకు 2 అమ్మాయిలు ఉన్నారండి. వాళ్ళకి గంటకి చెప్తుంటండి. మా పెద్దల్లుడు వచ్చి చందన్ రెడ్డి అని, మా చిన్నల్లుడు వచ్చి అజయ్ రెడ్డి అని, మా పెద్దమ్మాయి వచ్చి గౌతమి, చిన్న అమ్మాయి వచ్చి చందన అండి. వాళ్ళు వీళ్ళు కింద వర్క్ చేసుకుంటే మేము పైనే ఉంటామండి. మేము అటు పోయి గంట తర్వాత వచ్చేది గౌతమి మెయిల్ చూడు అంటుంటే మేడం, రోజు మెయిల్ చూడాలి. ఏమైనా ఏది నుంచి వచ్చిందా లేదా, లెటర్ వచ్చిందా లేదా. ఇదే 3 నెలల నుంచి దేశంలో ఉన్నామండి. ఉండి లాస్ట్కి రాలేదండి. మళ్ళీ మెయిల్ చేసాం, మళ్ళీ రాలేదండి. మళ్ళీ నాకు ఎక్కడెక్కడో కొంచెం ట్రై చేశానండి, ఎక్కడ పని కాలేదు. తర్వాత అనుకోకుండా మన సైనిక్పురిలో అది మన రాఘవేంద్ర మఠం ఉందండి. ఆ మఠం దగ్గరికి పోతే ఎవరో ట్రస్ట్ మెంబర్ వస్తారని చెప్తే 10 నిమిషాలు రమ్మంటే 10 నిమిషాలు పోయానండి. నా బ్యాడ్లోకి ఆయన 1 minute బ్యాక్ వెళ్ళిపోయాడండి. అక్కడ మొత్తము వేద పండితులు ఉన్నారండి. వాళ్ళు ఏమన్నారంటే, మా రెడ్డి గారు ఎట్లా వచ్చారో మీ సంకల్పం నెరవేరుతుంది. ఈ వేద పండితులకి మాది 18 years ఉంది స్కూల్ పెట్టి, కొంతమంది బేదోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు వేద పండితులు. వాళ్ళకి మీరు ఏమన్నా ఇవ్వగలరా? వాళ్ళు అడగలేదండి. యాక్చువల్లీ నేనే చెప్పానండి, పంతులు గారు మాకు సంకల్పం నెరవేరితే ఏమన్నా ఇస్తానంటే, ఎప్పుడో ఇస్తే లేట్ అవుతుందండి, మనకు 2 రోజులనే మాకు ఏమన్నా ఇవ్వగలరండి. సరే నేను భోజనం పెడతానండి. వాళ్ళు బ్రాహ్మణ్స్ అండి, మడితోటి చేస్తారండి, చాలా నిష్టతోటి చేస్తారు. అందుకని నేనేం చెప్పినానంటే, మీకు ఏం కావాలో మాకు లెటర్ ఇవ్వండి, మీకు ఆ సామాన్లు సరుకులు అన్నీ నేను కొనిస్తా అని చెప్పానండి. వాళ్ళు అట్లనే మేము ఇంటికి రాకముందే వాళ్ళు మెసేజ్ చేశారండి. మెసేజ్ చేస్తే మేమేమనుకున్నామంటే ఏదో ఒక 5,000 రూపాయలు అడుగుతారనుకుని మేము చెప్పామండి. వాళ్ళు లిస్ట్ ఇస్తే పెద్దగా ఇచ్చారండి. మళ్ళీ మా మేడం కూర్చోరాగిన, మేడం ఏమి ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చారు, ఎట్లా చేద్దాం, సగం ఇస్తామంటే, నువ్వు చెప్పొచ్చినావు ఎట్లన్నా కానీ మొత్తం ఇచ్చేయన్నాను. కొంచెం బాగానే అయినాయి. ఇంత దేవుడి దయ వల్ల మొత్తం సరుకులు తీసుకెళ్ళి మా ట్రాలీలో తీసుకెళ్ళి మొత్తం అది దించేసామండి. మళ్ళీ మరుసటి రోజు పూజకు పిలిచారు, వాళ్ళు బాగానే సన్మానం చేశారు. అసలు అనుకున్నారా అలాంటి ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? అంటే అయోధ్యకి ఇలాంటి ఒక లడ్డూని, ఒక మహాప్రసాదాన్ని తీసుకెళ్ళి ఇవ్వాలి అనే ఆలోచన ఎప్పుడు కలిగింది మీకు? అలాంటి మా అవకాశం మన వరకు వస్తుందా అని ఊహించారా అసలు? మేము, మా భార్య, మా మోదీ గారండి, రాములు గారి తర్వాత శ్రీరాములు వారండి. రాముల తర్వాత శ్రీరాములు అండి. ఆయన మహానుభావుడు. ఆయన అయోధ్యలో ఒకరే కూర్చొని పూజ చేస్తుంటే అప్పుడు మేము అంతా టీవీ చూస్తూ ఉన్నామండి. టీవీ చూసుకుంటూ అనుకున్నాము, ఏమమ్మా ఇంత పెద్ద మందిర్ కడతా ఉన్నారు, మందిరికి మనం ఏమన్నా ఇవ్వగలమా, మన శక్తి కొద్దీ ఏ రూపంలో ఇస్తామని మేమిద్దరు మాట్లాడుకున్నాం. మేము పిల్లలంతా ఉన్నారు. మాట్లాడుకుంటుంటే ఇంక ఏదో ఇవ్వడం ఎందుకు, మనం చేసేదే మన క్యాటరింగ్, మనం భోజనాలు చేస్తాము, అదే భోజనం ఏదో చిన్న లడ్డుగా ఇస్తామనుకున్నామండి. నేను రోజు పండుకొని అప్పుడప్పుడు ఆలోచించి చిన్న లడ్డు ఇస్తే కాదు, ఏదైనా పెద్దగా చేయాలి. గుడి ఎప్పుడు ఓపెన్ అవుతాయి, నేను ఉంటే కంపల్సరీ ఎన్ని రోజులైనా సరే అన్ని కిలోలు లడ్డు ఇవ్వాలని ఆ రోజు సంకల్పం చేసుకున్నానండి. అదే ప్రకారం గుడి ఓపెన్ అయింది. ఓపెన్ అవుతా ఉంది. కానీ పర్మిషన్ చాలా కష్టమైందండి. ఎక్కడెక్కడో తిరిగినాను. దైవ సంకల్పం పర్మిషన్ వచ్చింది. మేము తిరిగిన దానికి వచ్చిందో దేవుడి సంకల్పం వచ్చిందో తెలియదండి. అక్కడ శ్రీరాముడు దయ మీ మీద ఉంది అనుకోవచ్చా? కంపల్సరీ అండి. మేము శ్రీరామ భక్తులు, మేము ముందు నుంచి మాకు శక్తి కొద్దీ రామాలయాల్లో అవి చేస్తుంటాము. అదొకటండి. మళ్ళీ ఇంకోటి మన కృష్ణమూర్తి గారండి, కేంద్రీయ విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ అండి. ఆయన మహారాముల భక్తుడండి. ఆయన ఈ యూట్యూబ్ చూశాడండి. యూట్యూబ్ చూసి, రెడ్డి గారు చాలా పెద్దవారండి, ఆయన 65-70 years ఉంటుంది.
రెడ్డి గారు ఏంది మీ అల్లుడు ఏదో చూపిస్తున్నాడు, మా అజయ్ వాళ్ళ ఇంటికే క్యాటరింగ్ పోయాడు ఆ రోజు అనుకోకుండా. ఇట్లా ఏమి ఇట్లా అంటే సార్ మేము ఇట్లా అనుకుంటున్నాం సార్ అట్లా అని చెప్పాను. సరే అని మీకు ఇట్లా కంపల్సరీ చేస్తారన్నాడు. కంపల్సరీ చేస్తాం సార్ అని చేయగానే మన వెంకటేశ్వర రాజు అని విశ్వ హిందూ పరిషత్ ఆయన చైర్మన్ లేదా ప్రెసిడెంట్ ఉండి తెలంగాణకి పెద్ద పోస్ట్ ఆయన వచ్చి గడ్డియన్నారంలో ఉంటాడండి. గడ్డియన్నారంలో ఉంటే ఆయన ఎంబడి ఇమ్మీడియట్లీ మా అల్లుడు అక్కడ ఉండగానే మా అల్లుడి తర్వాత ఫోన్ చేసి అన్నా మాకు ఇట్లా మా మిత్రుడు మాకు ఒక 10 ఏళ్ళ నుంచి తెలుసు, ఆయన ఇట్లా సంకల్పం చేసుకున్నారంటే ఆయన ఒక రాజు గారు ఒక 10 నిమిషాలు టైం తీసుకున్నారండి. 10 నిమిషాలు టైం తీసుకొని ఎక్కడ ఫోన్ చేశారో తెలియదండి. 10 నిమిషాల తర్వాత ఇమ్మీడియట్లీ ఫోన్ వచ్చిందండి. నేను వస్తానని కల్లో కూడా అనుకోలేదండి. 10 నిమిషాల తర్వాత ఫోన్ వచ్చి రెడ్డి గారు మీరు బయోతికి రాగలరా అన్నాడు. ఇప్పుడంటే నేను ఇప్పుడే వస్తానండి, ఫ్లైట్ ఉంటే చూడండి, ఎంతమంది వస్తే అంతమంది నేను టికెట్లు బుక్ చేస్తాను, దేవుల పోదామని చెప్పినామండి. చెప్పగానే సరే రెడ్డి గారు కంపల్సరీనా, నేను మళ్ళీ పెద్దవారు వాళ్ళు నేను పర్మిషన్ తీసుకుంటే మనం కంపల్సరీ పోవాలి అన్నారు. కంపల్సరీ వస్తా సార్ ఎనీ టైం అని చెప్పానండి. ఆనందము భయంతో ఇద్దరు కూర్చున్నాము. ఇది కూడా పోయిందా అని ఇది ఏమన్నదండి. లేదు వస్తుంది, నువ్వు టెన్షన్ పడకు, వస్తుంది, మనకు సంకల్పం ఉంది, చేద్దామని చెప్పినామండి. తర్వాత ఇట్లా మాట్లాడుతుంటే రెడ్డి గారు మనం పోవాలా 5 పోదాం సార్, ఎప్పుడు పోవాలంటే నేను పర్మిషన్ తీసుకున్నాను. మండే 10:30కి సంపత్ రాయ్జీ అయోధ్యకి ట్రస్ట్కి మొత్తానికి ఆయన ఇన్ఛార్జ్ అండి. చాలా పవర్ఫుల్ మ్యాను, దైవ రాముల భక్తురా సారు. ఆయన చూస్తే చాలా సింపుల్గా ఉంటాడు, చాలా మంచివారండి ఆయన. అక్కడికి వెళ్తున్నా కూడా మీకు టెన్షనే ఉందండి, వస్తుందా రాదా టెన్షన్ ఉంది. మా మేడం 5 నిమిషాలకు ఫోన్ చేస్తుందండి, ఏమో ఒక టెన్షన్ పెడుతుంది, ఏమైంది అంతా అయినాకండి పోయినామండి. పై కూర్చున్నాము. ఆ దేవుడి దేవాలయం మొత్తం దగ్గర ఒక 200 ఛానల్ ఉన్నారండి ఆఫీస్ దగ్గర. రాగానే మేము పిలిచారండి. నేను లోపల పోలేదు, నాకు భయానికి, ఎందుకు లోపల పోవడం, ఏం చెప్తారో ఏమో, సరే చూద్దాం సార్ మీరు ఇద్దరు పోండి, నేను ఏడే ఉంటాను చెప్పి కూర్చున్న తర్వాత వాళ్ళిద్దరు నవ్వుకుంటూ వచ్చారండి. ఫస్ట్ సీరియస్గా ఉన్నారు, మళ్ళీ నవ్వుకుంటూ వచ్చారండి. సార్ ఏమైంది సార్ అన్నాను. చెప్తారంటాను, వాళ్ళకి చెప్పారండి ఇస్తామని, కానీ వాళ్ళు చెప్పలేదు నాకు. 2 నిమిషాలు సస్పెన్స్ అన్నమాట, సస్పెన్స్ అని. 2 నిమిషాల తర్వాత వాళ్ళు చెప్పారండి రెడ్డి గారు అని చెప్పి అన్నని మన కృష్ణమూర్తి గారు వచ్చి దబ్బుకున్నాను. రెడ్డి గారు మనకు సక్సెస్ అయింది. అక్కడి నుంచి వేరే ఒకసారిని పిలిచి వాళ్ళకి ఏనో లేదు వాళ్ళ ఆఫీసరో తెలియదండి, వాళ్ళు పిలిచారు. వాళ్ళు పిలిచి వీరి దగ్గర ఒక 10-15 లెటర్లు రాశారు. నేను ఆల్రెడీ ఈమెయిల్ చూసినా అన్నీ చూసినా, కానీ ఈ సంకల్పం చూడండి ఎట్లా తెస్తాడో అడగండి అన్నారండి. అక్కడ మేము ఆల్రెడీ మొత్తం టైప్ చేసుకుపోయినామండి, ఏమేమి చేస్తాము ఏమని. చేసుకోపోతే వాళ్ళు ఏం చేశారు, అదంతా చూసిన తర్వాత ఒక 10 నిమిషాలు కూర్చోమన్నారండి. కూర్చున్న తర్వాత అండి జనకపూర్ అండి సీతమ్మ వారి సారే ఒక దగ్గర ఒక 20 లారీలు వచ్చిందండి. లారీలో వస్తే అక్కడ తీస్తున్నారండి. ఆయన ఒక ఇన్ఛార్జ్, సార్ పేరు మర్చిపోయినా, అంతా తీస్తుంటే మేము పోగానే ఆయన పెద్ద మహానుభావులా కనపడ్డాడండి. మేము ముగ్గురు పోయి కాళ్ళకి ఆయన పైన కూర్చోమనండి, కూర్చోలేదండి. మేము హనుమాన్ లాగా కింద కూర్చున్నామండి. కింద కూర్చొని ఇక ఇంచుమించు అడుక్కుంటున్నామండి. మమ్మల్ని చూసి ఆయన 5 నిమిషాల తర్వాత పైన కూర్చోమన్నారని మేము కూర్చోలేదు. కూర్చోకుండా రిక్వెస్ట్ చేసినాము. రిక్వెస్ట్ చేసినాక సరే మీరు ఎట్లా చేస్తారని బాగా రెస్ట్ అండి, ఆయనకి బాగా డిస్టర్బెన్స్ ఉంటారు, అంతా వర్కర్స్ వస్తారు, అది ఇది లోడింగ్ అన్లోడింగ్. అయినా కానీ ఒక 5 నిమిషాలు టైం తీసుకొని మొత్తం లెటర్ ఇచ్చామండి. లెటర్ ఇస్తే చదివారు. చదివిన తర్వాత సరే ఓకే ఇంత దూరం తీసుకొస్తారు కదా ఎట్లా తెస్తారని లెటర్ ఇమ్మన్నారండి. ఆల్రెడీ లెటర్ టైప్ చేసుకెళ్ళామండి, అదే లెటర్ ఇచ్చినాము. ఇప్పుడు లడ్డూని ఏ విధంగా తయారు చేశారు, దాని ప్రత్యేకతలు ఏంటి? ఇప్పుడు మీరు శోభాయాత్ర ద్వారా తీసుకెళ్తున్నారు కాబట్టి సో లడ్డు అనే దానికి ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఇలాంటి ప్రికాషన్స్తో శోభాయాత్రతో మీరు అక్కడి వరకు వెళ్ళబోతున్నారు, ఎలా ఉంటుంది? ఇది వచ్చి 350 కిలోలు శనగపిండి అండి, 700 కిలోలు చక్కెర అండి, ఒక 40 కిలోలు కాజు, ఒక 35 కిలో బాదాము, ఒక 5 కిలో కిస్మిస్, ఇంకా కుంకుమ పువ్వు, జాఫ్రాను పోయి నెయ్యి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి స్టార్ట్ చేసినామండి. ఇదండి. ఎన్ని రోజులు పట్టింది? ఇది లడ్డు చేయడానికి 2 డేస్ పట్టిందండి. ఇది డెకరేషన్ చేయడానికి 1 డే పట్టిందండి. సో అమ్మ నమస్తే. ఇటువంటి ఒక మహత్ కార్యంలో మీరు ఒక భాగం అయ్యారు, అలాగే ఆ లడ్డు తయారీలు కూడా చాలా మందిని కూడా భాగం చేశారు. మీరు యాజ్ ఏ వైఫ్గా ఈ అవకాశం మీకు వచ్చింది, మీ వారి గురించి కానీ ఈ అవకాశాన్ని గురించి కానీ ఏం చెప్తారు? చాలా చాలా ఆనందంగా ఉంది మాకైతే. ఫస్ట్ నుంచి అనుకున్నాం ఇలా చేయాలి, ఏదో ఒకటి చేయాలి. మోదీ బర్త్డే కూడా 72 kgs లడ్డు చేసామన్నమాట. ఇక్కడనే పెట్టి ఇక బండి సంజయ్ గారు వచ్చారు, ఓపెన్ చేశారు. మళ్ళీ కిషన్ రెడ్డి గారు జింకా గ్రౌండ్లో చేశారు, అక్కడి వరకు తీసుకెళ్ళాము.
ఇంక ఇది కూడా చేద్దామని చేసాము, కొంచెం పెద్దగా చేద్దామని ప్లాన్ చేసినాం. చాలా ఒకసారి గట్టిగా జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్. ఓకే, చూసారా ఆ వైబ్రేషన్ అలా ఉంటుందన్నమాట. అలాగే మనతో పాటు బీజేపీ నేత గణేష్ గారు కూడా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. సో కంటోన్మెంట్ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది బికాస్ ఆఫ్ లడ్డు, ఏమంటారు? చాలా సంతోషంగా ఉంది. దేశంలో ఎన్నో రాష్ట్రాలున్నా, ఎంతో డబ్బు గలలున్నా, ఎంతో మంది చెక్కలు చేసే వాళ్ళు ఉన్నా కూడా, టింబర్ డిపో వాళ్ళు ఉన్నా కూడా, ఈరోజు ఎన్నో సంవత్సరాలు పోరాటం తర్వాత, సుదీర్ఘ పోరాటం తర్వాత యావత్ భారతదేశంలో ఉన్న హిందువులంతా ఏదైతే సంకల్పించారో రాముని గుడి కట్టాలి, మళ్ళీ ఎక్కడైతే పుట్టిండో అక్కడ రామ మందిర్ కట్టాలని ఎన్ని సంవత్సరాలు ప్రయత్నించిన ఎంతో కష్టమైంది. ఈరోజు ఆ గుడి నిర్మాణం పూర్తయి మనం ఇనాగ్రేషన్ చేయబోతున్న సందర్భంగా ముఖ్యంగా మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను యావత్ భారతదేశ ప్రజల తరపు నుంచి. ఎందుకంటే వారు లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు, కేవలం మోదీ గారి ద్వారానే సాధ్యమైంది. అంత పెద్ద ఆలయానికి భారతదేశ ప్రజలందరూ ఆకాంక్షించిన గుడిని నిర్మాణమై ఆ గుడికి మన దగ్గర నుంచి ద్వారం పోవడం కానీ, పాదుకలు వెళ్ళడం కానీ, ఈరోజు తెలంగాణకు అవకాశం రావడం, తెలంగాణలో కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి అవకాశం రావడం వీరు చేసుకున్న చాలా పెద్ద పుణ్యం కావచ్చు. పోయిన జన్మ సుకృతంతో ఈ మూడు కూడా ఈరోజు లడ్డు కూడా మన దగ్గరికి వెళ్ళిందంటే ఆ రాముడు చూపు, రాముడు ఆశీర్వాదం మన పైన లేకుంటే ఇది సాధ్యం కాదు. వారి ఆశీర్వాదంతో వీరు చేసుకునే పుణ్యంతో ఇది సాధ్యమైంది. రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకంతా మంచిది కావాలి. అన్ని విధంగా మాకు వీరు చేసిన దానికి మా కంటోన్మెంట్ సమస్యలు, రాష్ట్ర సమస్యలని పరిష్కారమై ఎక్కడ చూసినా కూడా మంచితనం రావాలి, అందరికీ ఆరోగ్యం కల్పించాలని కోరుకుంటూ వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేమంతా గర్వించే విధంగా, సంతోషించే విధంగా ఇక్కడ దాకా వచ్చి ఈరోజు దేశమంతా కంటోన్మెంట్ వైపు చూస్తున్నది. ఇప్పుడు అంత పెద్ద గుడి నిర్మాణానికి, నైవేద్యానికి మన దగ్గర నుంచి లడ్డు వెళ్ళడం, అవకాశం మనకు రావడం అంటే ఎవరు కూడా వీరు చెప్పినప్పుడు ఇంతసేపు ఇంటర్వ్యూలో వింటే మనము ఏది కూడా ఒకరోజు అనుకుంటే సాధ్యం కాదు. నిరంతరం ఫాలో చేసి, నిరంతరం దాని గురించి కృషి చేస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. వీరు సంకల్పించారు అక్కడికి మన దగ్గర నుంచి వెళ్ళాలి, మనం ఏమైనా చెయ్యాలి అని అనుకోవడము, వీరికి అవకాశం రావడము, ఇంత మంచి కార్యక్రమంలో మేమంతా భాగస్వామ్యం కావడం, మన రాష్ట్రానికి ఇది అవకాశం రావడం చాలా సంతోషిస్తున్నామండి. సో శోభాయాత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమందికి పర్మిషన్ ఉంది? ఎందుకంటే మనకు తెలుసు దేశవ్యాప్తంగా ఒక 7,000 మెంబర్స్ మాత్రమే ఇన్విటేషన్లు అనేవి వెళ్ళాయి. సో వితౌట్ అంటే మీరు ఈ మహత్కార్యంతో వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మాకు పర్మిషన్ ఇచ్చారండి సంపత్ రాజీ గారు, లెటర్ కూడా ఇచ్చారు. 5 వెహికల్స్కి ఇచ్చారు, 18 మెంబర్స్కి సేవా గురించి ఇచ్చారండి. అందులో ఒక 16 మెంబర్స్ మా స్టాఫ్, ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారని మేము వెళ్తున్నామండి. మాకు ఇంకొకటి ఏమంటే మీకు చెప్పాల్సింది అంటే, మాకు సంపత్ రాజీ ఒక చెప్పారండి, అరే నేను లేస్తున్నాను పైకి, అరే బేటా तुम एक काम करना, तुम आने का टाइम में 4 लड्डू भगवान के लिए छोटा ट्राई में अच्छा बना के लेके आओ, वो किश्ती में रख के जब बनता जब भी लेके आपका पूजा मंदिर में रख लो, रख लेके यात्रा निकालता ना, वो सेपरेट गाड़ी में रख के कोई भी टच नहीं करना, वो ऐसे लेके आना, लेके आके 21 को बिफोर 10 आके अपना ऑफिस में जमा करना है, रसीद ले लेना है, रसीद लेके आप रख लेना है बोल के बोला. इसलिए वो टाइम को हम लोग पहुँचना है उधर. वो पहुँचने के बाद शाम को 4 नहीं तो 5 बजे पूजा सामग्री पूरा पूजा सामग्री ऑल ओवर वर्ल्ड से आया सो पूजा सामग्री पूरा अपना भगवान मंदिर में जाता है. वो टाइम में आपका लड्डू मैं भिजाऊंगा, आप संकल्प करके जाओ, अच्छा बना के लेकर आओ बोल के हमारे को आशीर्वाद दिया. इसलिए हम लोग बनाया. वो अभी हमारा वो लड्डू हमारे ऑफिस में वो डिस्प्ले नहीं लगाया. हमारे किशन रेड्डी साहब आते बोला अगर आए तो इधर दे तुम, नहीं तो गणेश अपना हनुमान टेम्पल का आता साहब, आने के बाद किशन रेड्डी का तरफ से हम उधर डोनेट कर रहे हैं मैडम पूरा. సో అంటే ఇప్పుడు శోభాయాత్ర అంటే చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, ఎటువంటి జాగ్రత్తలతో తీసుకెళ్తున్నారు లడ్డూని? ఇది డీప్ ఫ్రిడ్జ్తో చేసినామండి, మొత్తం ఏసీ ఉంటుంది, ఎటువంటి ఖరాబ్ కాదు. ఆ బండికి కూడా మొత్తం చెకప్ చేయాలి. మాది ఇంకొకటి అండి ఆర్కే ఈవెంట్ అని ఉందండి, రామకృష్ణ గారు, మేము ఆ కంటోన్మెంటు ఆ సార్ బీజేపీకి రాకముందు నుంచి కూడా మేమిద్దరు కలిసి క్యాటరింగ్ చేసేటోళ్ళము. బీజేపీకి వచ్చినాక ఇంకా కొంచెం సంబంధం పెరిగింది. ఆ రామకృష్ణన్న గారు బండి ఇచ్చాడు, ఈ బండి మొత్తం ఆయనదేనండి. రెడ్డి 5 నుంచి ఫస్ట్ అన్నకే ఫోన్ చేశానండి,
అన్న నాకు బండి కావాలంటే నీకు ఏం కావాలో నేను చేయిస్తాను అన్నాడు. మొత్తం బండి తయారు చేయించాడు. బండి బ్రహ్మాండంగా చేశాడండి. కొత్త సస్పెన్షన్ మన టొయోటా సస్పెన్షన్ చేశాడండి. ఆ సస్పెన్షన్కి కొంచెం ఇంచుమించు డబ్బులు చెప్పకూడదు కానీ ఒక 70-80 వేల రూపాయల సస్పెన్షన్ వేసాడండి. ఆ సస్పెన్షన్ తోటి బండి అటు ఇటు కదలకుండా ఉంటుంది, షేక్ కాకుండా ఉంటుందండి. అట్లా తీసుకొని కొత్త టైర్లు కొత్తవన్నీ చేసి కొత్త ఆంప్లిఫైర్ మొత్తం A to Z ఆయన చేయించాడండి. అంతా చేసిన తర్వాత అంతా చేసి ఇచ్చేసి మాకు ఆయన ఆ సారే లేకుండా పోయాడు. అదొకటే బాధగా ఉందండి. ఓకే. అంటే నార్మల్గా ఇప్పుడు ఇంత పెద్ద లడ్డు తీసుకెళ్తున్నారంటే చూసే వ్యూవర్స్ అందరికి కూడా ఒక డౌట్ ఉంటుంది, ఎంత ఖర్చు అయింది అని. అది మీరు చెప్పగలరా, చెప్పకూడదా? నాకు ఒకసారి. శ్రీరామ్ అండి, ఖర్చు అడగద్దండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో జై శ్రీరామ్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి మరి శశిధర్ రెడ్డి గారు రావడం జరిగింది. అండ్ సో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పేరు వినిపిస్తోంది ఈ 1265 కేజీ లడ్డు ద్వారా, మీరు ఏం చెప్తారు? చాలా సంతోషం, మన వారికి ఈ అదృష్టం లభించింది. నాగభూషణ్ రెడ్డి గారికి, రాముల వారి సన్నిధికి వారు తీసుకెళ్ళినటువంటి ప్రసాదం సమర్పించేటువంటి అదృష్టం వారికి లభించింది. చాలా సంతోషం. కొన్ని వందల సంవత్సరాలుగా హిందూ జాతి ఎదురు చూస్తున్నటువంటి రామ్ మందిరం చివరికి ప్రాణప్రతిష్ఠ ఈ నెల 22వ తేదీ నాడ జరుగుతుంది. ప్రియతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇది జరగడం చాలా సంతోషం. ఎందుకంటే చాలామందికి తెలియనటువంటి అంశం ఏమిటంటే కొన్ని దశాబ్దాలుగా అయోధ్య చరిత్ర ఈ మధ్య టీవీలలో చాలా సీరియల్స్గా చూపించారు. ఎంత పాత ఫోటో చూపించినా, వీడియో చూపించినా దాంట్లో నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా దాంట్లో ఉన్నారు. అంటే ఈ అయోధ్య రామ్ మందిరం మూమెంట్ వెనకాల నరేంద్ర మోడీ గారిది చాలా పెద్ద హస్తం. చివరికి వారు ప్రధానమంత్రిగా దాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడం చాలా సంతోషం. ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి తలుపులు కానివ్వండి, పాదుకులు, ఇప్పుడు ఇంత భారీ ఎత్తున లడ్డు వెళ్తోంది. సో ఏమంటారు? ఒకే విషయం మనం అర్థం చేసుకోవాలి, భారతదేశం అంతా ఒకటి. అక్కడ ఉపయోగించేటువంటి గంట 650 కిలోల గంట తమిళనాడు నుంచి పోవడం జరుగుతుంది. కనుక విగ్రహం కర్ణాటకలో తయారైంది. రాముల వారి ప్రాణప్రతిష్ఠ జరిగేటువంటి విగ్రహాన్ని కర్ణాటక సంబంధించినటువంటి శిల్పి తయారు చేసిన దాన్ని నల్లరాతితో, ఉత్తరాదిన మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ ఉండేటువంటి విగ్రహాలన్నీ కూడా పాలరాతితో ఉంటాయనేటువంటిది నేను గమనించింది. దాంట్లో భారతదేశం అంతా కూడా ఒకటి, దక్షిణం ఉత్తరం అనేటువంటి భేదం లేదు. మనమంతా కలిసి ఒక జాతిగా ఈ రామ్ మందిరం నిర్మాణంలో ప్రతి ఒక్కరికి, ప్రతి రాష్ట్రం వారికి వారు ఈ విధంగా పాల్పంచుకోవడం, ఓ జాతీయ సమైక్యతావాదం కూడా దీని నుంచి బయటకు వస్తుందనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే చాలా సంతోషంగా. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమంలో అందరినీ సమ్మిళితం చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? దేశాన్ని ఈ మధ్య కొందరు దక్షిణ భారతదేశం ఏదో భేదాలు ఉన్నట్టుగా తయారు చేసేటువంటి కుట్ర చేస్తున్నట్టుగా కొన్ని రాష్ట్రాల్లో కొందరు మాట్లాడడం కూడా జరిగింది. ఇది సరైనటువంటిది కాదు. మన భారత జాతి మొత్తం భారతదేశం ఉత్తరం దక్షిణం అనే భేదం లేకుండా రామ్ మందిరంలో అందరూ సమానంగా పాలు పంచుకోవడం చాలా సంతోషం. సో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పేరైతే ఇప్పుడు మారుమోగుతుందని చెప్పుకోవచ్చు ఈ లడ్డు వల్ల. 1265 కిలోల లడ్డూని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా నాగభూషణ్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారు. ఇది ఇక్కడ సిచ్యువేషన్.